నా పేరు చెక్కల సురేష్ కుమార్, రామచంద్రపురం నియోజకవర్గం మాలమహానాడు ప్రధాన కార్యదర్శిని. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి కూడా దళితులపై ఎక్కడ అన్యాయం జరగలేన్న ఊరు కానీ గ్రామం కానీ ఏమీ లేదు. అయితే దళితులపై జరుగుతున్న దాడులను ఖండించడానికే మాల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు లేరా? అలాగే ఒక సంఘం పెట్టుకుని ఉన్నారు కదా మాల సంఘాలు. నేను మాలమహానాడు అధ్యక్షుని, నేను జాతీయ అధ్యక్షుని అని చెప్పుకుని ఉంటున్నారు కదా, తిరుగుతున్నారు కదా. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ చట్టం అయితే ఇచ్చాడో మనకి, రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు, రిజర్వేషన్ ద్వారాగా ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలుగా అయ్యి మీ పదవి కోసం మీ రిజర్వేషన్ ఉన్న కాన్స్టిట్యూషన్లో తప్ప మిగతా నియోజకవర్గంలో మీరు నగ్గలేరు, ఎవరు మీకు ఓటు వేయలేరు. ఆ అవకాశం కూడా ఇచ్చింది ఆ మహానుభావుడు ఇచ్చాడు. ఆ మహానుభావుడు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు మీరు పొందుతూ ఆంధ్రప్రదేశ్లో మాలలపై జరుగుతున్న దాడిని ఖండించలేకపోతున్నారంటే సిగ్గు సేటు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 175 నియోజకవర్గాల్లో 14 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఓన్లీ ఎస్సీ మాల. మిగతా 161 మంది కూడా ఆ కులానికి ఏదన్నా జరిగితే ఆ ఎమ్మెల్యే అదే పోలీస్ స్టేషన్లో ఉండి అదే గ్రామంలో పూకొని నా కులానికి నా ఓడికి ఎందుకు ఈ అన్యాయం జరిగింది, ఇది వెంటనే ఖండించండి అని అడిగే సత్తా ఎలాగుంది. కానీ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు పొందుతూ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు చూసారా? మీకు సిగ్గుగా లేదా? ఒక సాటి దళితుడిగా నీకు ఈ సిగ్గు లేదా? నువ్వు అప్పటి వరకు ఎక్కడో ఉద్యోగం చేసుకునేవాడు, గవర్నమెంట్ ఉద్యోగం. ఆ గవర్నమెంట్ ఉద్యోగం కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రిజర్వేషన్ ద్వారా పొందిన ఉద్యోగమే. అది రిటైర్ అయిపోగానే నేను మాలలను ఉద్ధరింతాననేసి వచ్చేసి రిజర్వేషన్ ఫలాలు పొందుతూ అనుభవిస్తున్నారు తప్ప మాలవాడికి కానీ ఎటువంటి ఉపకారం, మీ 14 మందితో ఎటువంటి ఉపకారం లేదు. మీకు సీము నెత్తురు నిజంగా ఉంటే, మీకు సీము నెత్తురు సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే మీ ఎమ్మెల్యే పదవులకి ఎంపీ పదవులకి రాజీనామా చేయండి. ఒక అంబేద్కర్ విగ్రహానికి అన్యాయం జరుగుతుందంటే ఉలుక్కుపడి మాట్లాడరు. ఒక దళితుడి మీద అన్యాయం జరిగిందంటే మాట్లాడరు. మీ కుటుంబంలో మీ బిడ్డల కోసం, మీ కుటుంబ వ్యవహారాలు, మీ ఆస్తులు పెంచుకోవడానికి అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలు పొందడానికి మీరు వస్తున్నారు రాజకీయాల్లోకి. అంటే ఏ అధికారంలో ఉన్నా సరే, గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అవనకుండా, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అవనకుండా దళితులకి ఏమైనా జరిగితే ఎవరు మాట్లాడరు, మీరు మాట్లాడరు. ఎస్సీ రిజర్వేషన్ అవుతుంది అనగానే నా మాదిగ సోదరులు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి దెబ్బలాడి మాకు రిజర్వేషన్ కావాలని పోరాడారు వాళ్ళు. అదే మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు చూసారా? సిగ్గు దించకండి. మీకు పౌరస్వం లేదా? మాల జాతిలోనే కదా పుట్టారే. మాలవాడిగా ఉండి మాల జాతిలో పుట్టి మాలలుగా ఉన్న రిజర్వేషన్ పొందుతూ మాల కులానికి మాల జాతికి అన్యాయం జరుగుతుంటే మీరు బయటికి రారా? ఎందుకు రారా? మీ వల్ల కాకపోతే ఎమ్మెల్యే ఎంపీ పదవికి రాజీనామా చేసేయండి. మీరు మీ పార్టీ అధినాయకుడికి గులాంగిరి కొట్టాలంటే జాతిని అడ్డు పెట్టుకుని కాదు, మీరు స్వతంత్రంగా రిజర్వేట్ కాకుండా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నగ్గి మీ నాయకుడికి అధినాయకుడికి సలాం కొట్టుకండి. అంతే తప్ప రిజర్వేషన్లు ఉన్న ఎమ్మెల్యే సీట్లు నగ్గి జాతికి అన్యాయం చేస్తున్నారు. మీరు ఫస్ట్ జాతికి అన్యాయం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ వాటిలో మీరు ఎక్కడ గొంతుకి వినపడలేదు. మీరు ఇటు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో మాలను వెలివేశారు. మాలలు వెలివేత నుంచి ఇటు కైకలూరు దొంగలపాడు జరిగిన ఘటన వరకు కూడా ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ ఎంపీ అయినా సరే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారా? అక్కడ ఏం జరిగిందని తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. మాలలను అడ్డు పెట్టుకుని నేను మాలల హక్కులు కాపాడతానని ఒకడొచ్చి ఆడు ఇప్పుడు ఏదో అధికార ప్రతినిధి అంట వెళ్ళిపోయి అతనికి భజన చేస్తున్నాడు.
మీరు మీ నాయకుడికి మీ పార్టీలకి భజన చేసుకున్నాక మాలవారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి గెలిచింది. పదవి ఉన్నా లేకపోయినా పదవితో పని లేకుండా దళితుడికి అన్యాయం జరుగుతుంది అని తెలిసిన మరుక్షణం ఆ దాడి కాడికి వెళ్ళి నిలబడి ఒకే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఒకే వ్యక్తి ఉన్నాడు. అతడే మొనగాడు, సింహం, దళిత పులి జీవి హర్షకుమార్, మాజీ ఎంపీ. హర్షకుమార్ గారి మీద కూడా తప్పుడు కుదరపోతున్నారు నా కొడకల్లారా, జాతిలో పుట్టి కూడానే. ఈరోజు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని అందరిని నిలదీసి వివరాలు తెలుసుకుని వచ్చిన ఏకైక మొగాడు. ఆయనకి పదవితో పని లేదు. పదవి ఉన్నా లేకపోయినా దళితుల కోసం ఎప్పుడు అలా పోరాడుతూనే ఉంటాడు. ఆయన ప్రాణం ఉన్నంత వదిలేసి ఆఖరి క్షణము వరకు కూడా ఆయన ప్రాణం వదిలేసి ఆఖరి క్షణము కూడా దళితులు మాలవారి కోసమే పుట్టాడు. ఆయన పుట్టిన ఇద్దరు బిడ్డలను కూడా మాల జాతికే అంకితం చేశాడు. మీకులాగా స్వార్థాలుగా ఉపయోగించుకోవట్లేదు. ఆయన మాల జాతికే ఇచ్చేసాడు. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రిజర్వేషన్ వల్ల ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా మాలలో ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటికైనా సరే దళితులపై జరుగుతున్న దాడిని ఖండించండి. అలాగే అంబేద్కర్ విగ్రహాలపై జరిగిన దాడిని కూడా ఖండించవలసిందిగా మేము మీకు దాడి ఖండించలేని రీతిలో ఉంటే మీరు రాజీనామా చేసేయండి. మీ వల్ల మా జాతికి కానీ మాకు కానీ ఎటువంటి ఉపకారం లేదు. అలాగే రాష్ట్రంలో మాల మహానాడు అని చెప్పుకునే కొంతమంది నా దళిత సోదరులు, పెద్దలు, పూజలు మీకు కూడా చెప్పేది ఇదే. దళితులపై జరిగే దాడులకు మీరు ఇటువంటిప్పుడు అండగా నిలబడకపోతే మీరు దళిత నాయకులని చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేటుగా ఉంది మాకు. మీరు వదిలేయండి. దళితుల కోసం ఇప్పటికి కూడా ఒక మాల మహానాడు అధ్యక్షుడు అక్కడికి వెళ్ళి ఇది తప్పు అని ఖండించే నాదులు లేకుండా పోయాడు ఆంధ్రప్రదేశ్లో. అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము చెప్తున్నాం, అయ్యా మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దళితులపై దాడులు జరిగినాయి. ఇప్పుడు మీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దాడులు జరిగాయి. అప్పుడు ప్రతిపక్షం ఓదరకొట్టేసింది. ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్న అధినాయకులు చెప్పుకునే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఈరోజు మీరెందుకు దాడులు ఖండించట్లేదని మేము అడుగుతున్నాం. ఇంకో విషయం, ప్రతి దాని మీద ఖండించాలని మేము అడుగుతున్నాం. కొణిదెల పవన్ కళ్యాణ్ గుర్తించుకో. పెట్టుకోగా నువ్వు మాలలతో పెట్టుకున్నావు, చరిత్ర లేకుండా పోతుంది. మాలోడు ప్రతి దానికి తెగింతాడు. నీకు నీ వెనకాలన్న జాగిరికి చెప్పు. మాల పెట్టుకోక మాలోడితో పెట్టుకుంటున్నావు, నీకు చరిత్ర లేకుండా పోద్ది. ఖబర్దార్. జై భీమ్, జై భీమ్.